ఏ మొక్క అండి ఇది? దీన్ని దవనం అంటారు. చాలా మంచి వాసన వస్తుంది, చాలా చక్కటి వాసన. వీటిని కనకాంబరాల్లోని పూలలోని మాల కట్టేటప్పుడు వీటి మధ్య మధ్యలో యాడ్ చేసి కడతారు. చాలా మంచి స్మెల్ అన్నమాట, ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. కాకపోతే వీటిని డైరెక్ట్గా సన్లైట్లో గట్టిగా సన్ ఉన్న చోట పెట్టదు, ఎందుకంటే సన్కి తట్టుకోలేవు ఇవి లీవ్స్ కదా. వీటిని సెమీ షేడ్లో పెట్టాలన్నమాట. సెమీ షేడ్లో పెడితే బాగా వస్తుంది. తర్వాత దీన్ని ప్రాపగేట్ చేసుకోవడం అంటే ఇంకా ఎక్కువ మొక్కలు కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఎదిగిన తర్వాత వాటిని కట్ చేసి వేరే టబ్లో వేసుకుంటే అందులో కూడా మొక్కలు మనకు వస్తాయన్నమాట. సో ఇది అంటే మా చైల్డ్హుడ్లో భలే ఎక్కువ వాడకంలో ఉండేవి ఇవి. నవ్వే డేస్ వీటి వాడకం అంటే దొరుకుతలేదు జనాలకి. ఇవి రేర్గా దొరుకుతున్నాయి. ఇవి ఇదొకటి, మొరం ఒకటి, ఇవి రేర్గా దొరుకుతున్నాయి అన్నమాట. ఇట్లాగా మొరం ఇంకోటి, అది కనకాంబరాల్లోని పూలమాలలోని అన్నింటిలో కలిపి కడతారు. చాలా బాగుంటుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. దీని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. ఇది వైట్ వంగనారు అనమాట. వైట్ కలరు వంకాయ మొక్కలు వస్తాయి అనమాట. అంటే టెర్రస్ గార్డెన్ ఉంది కదా, తెల్లవంకాయ అనమాట. టెర్రస్ గార్డెన్లో వేయటానికి అనమాట. అంటే ఇప్పుడు సీజన్ అనమాట. జూన్ జూలైలో వేసినవి అన్నీ కొంచెం వీక్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వేసామన్నమాట. ఇది తెల్ల వంకాయల నారు, ఇది నల్ల వంకాయల నారు అనమాట. ఇవి టెప్స్లో వేయటానికని నేను మార్కెట్ నుండి తీసుకొచ్చాను అనమాట. ఇది తెల్ల వంకాయ, ఇది నల్ల వంకాయ. ఇదే మొక్క అండి? ఇది అదేంటి క్రీపర్ టమాటా. టమాటో క్రీప్ అవుతుంది అనమాట. అంటే పొద కింద అలా పైకి క్రీపర్ కింద వస్తుంది, చెట్టు కాకుండా అల్లుతుంది అనమాట. క్రీపర్ టమాటా అనమాట. అంటే నాకు ఈ కొనేటప్పుడు నేను తరచూ అతని దగ్గరే కొంటుంటాను అనమాట. పిలిచి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారనమాట, కాంప్లిమెంటరీ కింద ఇచ్చారనమాట. దీన్ని ఇది వెయ్యమ్మా బాగుంటుంది, ఇది క్రీపర్ కింద వస్తుంది, బాగుంటాయి, అందంగా ఉంటుంది. అదే పైకి క్రీపర్ మీద ఆలుతాయి అనమాట. మనకి పందిరి ఉంది కదా, పైన పందిరి మీద అల్లించుకోవచ్చు అనమాట. మనం టబ్స్లో కానీ లేదంటే సిమెంట్ మడులు ఉన్నాయి కదా, అందులో వేసుకొని దానిలోండి మనం పైకి క్రీప్ చేసుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు అనమాట. మంచి ఐడియా అదనమాట. డాన్స్ అంటే ఇష్టం. గార్డెన్ చాలా, అంటే షాజహాన్ తాజ్మహల్ కట్టినట్టు మా హస్బెండ్ మీ మామగారు నాకు సిమెంట్ మోడల్ కట్టించి ఇచ్చారనమాట. అవి కూడా త్వరలో చూద్దరు. గార్డెన్ అయితే మాత్రం అది లాంగ్ వీడియో వస్తుంది ఖచ్చితంగా, చూపిస్తాను. అది త్వరలో చూపిస్తాను. అదనమాట, నేను అదే అంటాను. షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు లావు కోసం, మా సారేమో నాకు సిమెంట్ మోడల్ కట్టించాను. మంచిదే కదండి, మెమరీ. అంటే నాకు విపరీతమైన పిచ్చి మొక్కలంటే. ఏ మొక్కలు తెచ్చారు? ఇంకేమైనా స్పెషల్ మొక్కలు ఏమైనా ఉన్నాయా? అని గులాబీ మొక్కలు. ఇది ఈ మొక్క మిరపకాయ టైపు మందార. అంటే దీని పూలు మిరపకాయలా వస్తాయట. ఓకే, మిరపకాయ టైపు మందార అనమాట ఇది. కానీ బాగుంది చూడటానికి. ఇదేమో ఇదేమో అదేంటి మన ఈ మొక్క శంఖపుష్పి. శంఖపుష్పి నా దగ్గర వైట్ ఉంది. ఇది పర్పుల్, వైలెట్ కలర్ అన్నమాట. పర్పుల్ కలర్ శంఖపుష్పి అన్నమాట. ఇది దీంతో ఏవో స్వీట్లు, చాలా వాటర్ కూడా తాగుతారు కదండి. ఇది కాగబెట్టుకొని. దీనికి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి.
ఇది మనం మార్నింగ్ ఎలా గ్రీన్ టీ ఎలా తాగుతాం లెమన్ టీ, అలాగే ఈ ఆకులు కూడా మనం మరగపెట్టుకొని తాగొచ్చు అనమాట. అవును, టీ టైప్ లో తాగుతారు. టైప్లో తాగొచ్చు. మంచి ఇమ్యూనిటీ పెరుగుద్ది, బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఇది వైట్ శంఖ పుష్పి, దీనికి వైట్ ఫ్లవర్స్ లాంటివి వస్తాయి. అలాగే ఇది రేరు ఒకలాంటి గన్నేరు మొక్కలాడదు అనమాట. గన్నేరు మొక్కలాడది. అంటే చూడండి ఫ్లవర్ ఎంత డిఫరెంట్గా ఉందో, చూడండి. గన్నేరు మొక్క అంటే అది తినకూడదు అంటారు, ఇదేనండి? అది కాదు, గన్నేరు కాదు. ఇది పూజలు పెట్టుకునే పువ్వులు ఉంటాయి, వైట్ పువ్వులు ఉంటాయి. ఓకే ఓకే, ఆ జాతి అది దాని కేటగిరీలో వస్తుంది. అబ్బాయి ఏదో పేరు చెప్పాడు, ఐఎమ్ నాట్ షూర్. అది వైట్ జాతికి అనమాట. వైట్ పువ్వులు పెడతారు తెలుసు, బట్ ఇది పింక్ అనుకోండి. పువ్వులు అంటే ఇది పింక్ అనమాట. మీ చీరకు మ్యాచ్ అయిపోయింది. సో ఇది ఒకటి తీసుకొచ్చాను. తర్వాత ఇంకెక్కడ గులాబీ పూలు అండి, చూసారా? గులాబీ పూలు ఎంత క్యూట్ ఉన్నాయో, రెడ్, ఎల్లో, వైట్. చూసారు కదా పుష్పి ఇక్కడ వచ్చింది. కాయ కూడా ఇక్కడ ఆల్రెడీ పువ్వు ఉంది. ఇది బ్లూ కలర్, స్పెసిఫిక్ గా చూడాలండి. బ్లూ కలర్ లో పువ్వు కూడా ఉంది దీనికి, శంఖ పుష్పికి. ఇవి మన మల్లె, ఇది ఒక విధమైన మల్లె జాతికి చెందిందట. మళ్ళీ ఇది రోజు ఈ కలర్ పువ్వులు పోస్తాయట. అవును, ఇంట్లో వైట్ కూడా ఉంటాయి కదండి? ఇందులో వైట్ కూడా ఉంటుంది, ఎక్కడో కనిపిస్తుంది. ఇది రోజు ఇంకా అలా పువ్వులు పోస్తూ ఉంటుందట. మనం పూజలు చేసుకునే వాళ్ళు పూజలు పెట్టుకోవచ్చు. ఇదన్నమాట ఆ మొక్క. ఈరోజు అది చీరకు మార్చినట్లు తెచ్చుకున్నట్టు ఉన్నారు. అదే అన్నీ అయిపోయండి. ఇంకోటి తమలపాక కాదు, తమలపాకు కాదు, మందార జాతి, మందార మొక్క. మందారలోనే ఏదో ముద్ద మందారమా? ముద్ద మందారం ఏదో చెప్పాడు. అదే నార్మల్ గా అక్కడ కొంచెం ముద్దగా బాగా బొద్దుగా ఉంటుంది మందారం. మందారంలో ముద్ద మందారం టైప్ అనమాట. ఇవన్నీ టెర్రస్ గార్డెన్. నా టెర్రస్ గార్డెన్, ఎందుకంటే నేను ఊరు వెళ్ళేటప్పుడు నా టెర్రస్ గార్డెన్ కొంచెం వాటర్ సరిగా పడక పాడైంది. కొన్ని మొక్కలు పాడైనాయి, వాటి ప్లేస్లో వేద్దామని తీసుకొచ్చాను అనమాట. ఈరోజు కాకినాడ వెళ్ళి అక్కడి తీసుకొచ్చాను అనమాట. అనే అబ్బాయి నర్సరీ, వీరబాబు నర్సరీ అనమాట. అబ్బాయి అన్ని రకాలు నార్లు, విత్తనాలు, ప్లాన్ మొక్కలు, చామంతి మొక్కలు, నార్లు అన్నీ తీసుకొస్తాడు అనమాట అబ్బాయి. అబ్బాయి దగ్గర ఎప్పుడు తీసుకుంటాను. అందుకని ఈ మొరం నాకు కాంప్లిమెంటరీ కూడా ఇచ్చాడు. తీసుకొచ్చి కార్లో ఎక్కేస్తుంటే మేడం ఇది ఉంచుకోండి అని తీసుకొచ్చి ఇచ్చాడు. అవును, పువ్వుల మధ్యలో కడతారు, కనకాంబరం ఎక్కువ కడతారు దీన్ని, మొరను కానీ దీన్ని కానీ కడతారు. అప్పుడు అదేంటి ఆకు అనేది అర్థమైంది కాదు, కానీ ఇప్పుడు దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. మీ కాలం పిల్లలకి తెలీదు. మా చిన్నప్పుడు పువ్వులు కట్టే సంక్రాంతికి వాటికి మా చిన్నమ్మ వాళ్ళు పూల జడలు వేసేవారు. సో అప్పుడు అవి పెట్టేవారు అనమాట. అప్పుడు ఆకులు ఎక్కువ. అదే మా చిన్న వయసులో అది విరివిగా వాడేవారు వాటిని. అంతేనండి. ఇప్పుడు అవి మరుగైపోతున్నాయి. దవనం, మొరం ఇవి మరుగైపోతున్నాయి. బాగా తెలుసు అన్నారు కాబట్టి అది ఇచ్చినట్టున్నాడు గుర్తు. ఆయన అదే నేను నర్సరీ నుండి తీసుకొచ్చాను అనమాట. మొత్తాన్ని మొక్కలు బాగానే గట్టిగా తీసుకొచ్చారు. నేను బాగా ఖర్చు పెడతాను. మొత్తం నాకు పాకెట్ మనీ అంతా మొక్కలకే ఖర్చు పెడతాను. ఇంకా వేటికి శారీలు కొనుక్కోవడాలా ఏం కాదు. నా మ్యాక్సిమం నా దగ్గర ఉన్న అమౌంట్స్ మొక్కలు చూస్తే కొత్త మొక్కలు కొనేస్తాను. మరి అతని దగ్గర ఇంకా కొన్ని నాకు కావాల్సినవి లేవు. మరి సబ్స్క్రైబర్స్కి గార్డెన్ వీడియో ఎప్పుడు చూపిస్తారు? మరి గార్డెన్ వీడియో కొన్ని మొక్కలు పాడైనాయి కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేసి గార్డెన్ నీట్గా తయారు చేసి అప్పుడు
నా మొత్తం గార్డెన్ అంతా న్యూ ఇయర్ కల్లా ఇస్తారా? న్యూ ఇయర్ కల్లా నేను చూపిస్తాను. తప్పకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, న్యూ ఇయర్ కల్లా మీకు గార్డెన్ వీడియో అయితే మాత్రం మంచి మంచి టిప్స్తో అయితే మాత్రం వచ్చేస్తుంది. చెప్పేసేయండి లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి. మా ఈ కలెక్షన్ని చూసారు కదా, మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ వెళ్తే వీరబాబు అనే అబ్బాయి అక్కడ అమ్ముతూ ఉంటాడు. చాలా బాగా వంకాయల వీరబాబు అబ్బాయి పేరు. మంచి మంచి మొక్కలు ఉంటాయి, నార్లు ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. అలాగే ఈ చామంతి నార్లు అవి చాలా చీప్గా వాళ్ళ దగ్గర మనకు దొరుకుతాయి అన్నమాట. అంటే మనం కడియం నర్సరీలకు వెళ్ళి కొనుక్కునే కంటే ఇలా నారులు తీసుకొని వేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. సో అలాగా మన తర్వాత నెక్స్ట్ ఇయర్కి ఇంకా నేను లాస్ట్ ఇయర్ చామంతి నారు బోళ్ళంతా కొన్నాను చామంతి. ఇప్పుడు ఈ ఇయర్ కొనలేదు, వాటిని ప్రాపగేట్ చేశాను. సో ఇదంతా చూసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ థింగ్స్ నాకు కామెంట్ చేయండి. వాల్యుబుల్ థింగ్స్ మీకు ఏమన్నా ఇంకా రేర్ ప్లాంట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేను ప్లాంట్ కలెక్షన్లో చాలా ఇంట్రెస్ట్ నాకు. థ్యాంక్ యూ అండి. అలాగే ఉండండి మొక్కలు పట్టుకొని. ఏమైందండి? లేదా ఇది ఒక అదేంటి పందికొక్క ఎలక చాలా మొత్తం గార్డెన్ అంతటిని అంటే వెడల్పు ఉన్న టబ్బల్ని అందులో ఉన్న మట్టి అది శుభ్రంగా లాగేసి బీభత్సం చేసింది. అందుకని ఇప్పటి వరకు క్రీపర్స్ ఏమీ పెట్టలేదు. ఎందుకంటే ఆ మట్టి అంతా అందులో అంతా వర్మీ కంపోస్ట్ అన్ని మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్ని వేసి చక్కగా తయారు చేసాము. కానీ దాన్ని ఏమో మట్టి పీకేస్తుంది అనమాట. అందుకని మేము ఏం చేసామంటే ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్గా ఒకటి ఆలోచించాము. మరి దానికి ఏం పెట్టారంటే చచ్చిపోవడానికి? మరి అప్పుడు లాస్ట్ మా దమయంతి అసిస్టెంట్ మేము ఇద్దరం ఏం చేసామంటే ఆలోచించి ఒక పని చేద్దాం, హెవీ కెమికల్స్ మనకి మొక్కలు కూడా హార్మ్ చేస్తాయి మట్టికి. అందుకనే ఒక ట్యూబ్ లాంటి ఒకటి తీసుకొని వచ్చి ఏంటంటే ఎండి చేపల వాసన బాగా వస్తుంది కదా, అందుకని అది మామూలుగా టమాటాలు కట్లు పెడితే అది తొందరగా అట్రాక్ట్ అవ్వదు. అందుకనే ఎండి చేపల మీద ఆ మందు పూసి చక్కగా గార్డెన్ లో అక్కడక్కడ పెట్టేటప్పటికి శుభ్రంగా మేడం గారు ఎంత చక్కగా అది తిని ఇందులో దూరి చచ్చిపోయింది అనమాట. అదే చూసాను. గార్డెన్ కి అయితే మొత్తానికి చాలా బాధేసేది. ఎందుకంటే మొన్నే ఇదేంటి ఈ నారు వేసాము, ఏంటిది వంకాయల నారు అదేంటి కొత్త నారులు వేస్తున్నాం అన్ని. తర్వాత క్రేపర్స్ కూడా వేద్దామని చెప్పేసి దొండకాయ అదేంటి బీరకాయలు ఇవన్నీ చిక్కుడుకాయలు అన్ని వేద్దామని అలా ఉంచాం సీడ్స్. కానీ ఆ పెద్ద టబ్బల్ని 100 రూపీస్ టబ్బల్ని ఏం చేస్తుందంటే ఇది మొత్తం మట్టి అంతా తెల్లగట్టేస్తుంది. అదంటే పైకి ఇష్టం ఉన్నట్టు చేసేస్తుంది. ఇంక ఈ టైంలో వేయడం కూడా కష్టం అని చెప్పేసి సరే లాస్ట్కి ఈ రెమెడీ ఉపయోగించాను అనమాట. ఎండు చేపల్లో శుభ్రంగా ఒక ట్యూబ్ దొరుకుతుంది, ఆ మందు వేసేసి శుభ్రంగా అక్కడక్కడ ఎండు చేపలు పెట్టేటప్పుడు అంటే ఎలకలు పందికొక్కులు ఏవైనా వస్తే ఇలా తవ్వేస్తే మట్టి తవ్వనవ్వకుండా సింపుల్ గా ఎండు చేప లాంటిది ఏదో పెట్టి దాన్ని ఇచ్చేయమంటారు. ఎందుకంటే ఎండు చేపలు స్మెల్ బాగా వచ్చేస్తుంది, స్మెల్ కి అట్రాక్ట్ అయిపోయి తినేస్తాయి. ఎందుకంటే టమాటాలు అవి పెట్టేదానికంటే ఎండు చేప బాగా అట్రాక్ట్ అవుతుంది స్మెల్. సో అట్లాగా మా శత్రువు చచ్చిపోయింది అనమాట. ఫైనల్ గా ఎలకైతే చచ్చిపోయింది డ్రమ్ లో. ఈ డ్రమ్ దేనికంటే? ఈ డ్రమ్ కంపోస్ట్ అంటే కంపోస్ట్ అంతా వేసుకోవడానికి, కిచెన్ వేస్ట్, అలాగే మన గార్డెన్ అంతా క్లీన్ చేస్తాం కదా, అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తాము, అవన్నీ ఇందులో వేసుకుంటే ఇది కంపోస్ట్ కింద తయారు. ఇదిగో ఇది పైన ఇలా వేసేసుకుంటాము, కింద మూత పైన మూత, పైన ఇలా వేసేసుకుంటాము, కిందేమో ఇలా మూత ఉంటది, కంపోస్ట్ తయారైపోతుంది. ఇలాగా పైనుంచి చెత్తేస్తారు, కింద నుంచి కావాల్సిన తీసుకుంటాం. బాగుంది ఐడియా, చాలా బాగుంది. 1-2 months కి తయారైపోతుంది. మనం కింద నుంచి తీస్తా ఉంటాం, పైన వేస్తా ఉంటాం. మంచి ఐడియా. మొత్తం గార్డెన్ లో ఉన్న చెత్త కూడా ఈ డ్రమ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ అవుతుంది ఉన్న ఏది కూడా వేస్ట్ కాదు, విత్ ప్లాస్టిక్ ఒకటి తప్ప ఏది కూడా వేస్ట్ కాదు, అన్ని అందులోకి వెళ్తాయి. మొత్తానికి ఎలక ఐడియా బాగుంది, డ్రమ్ ఐడియా బాగుంది. చూసారు కదా మొత్తానికి ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది మా అత్తగా డ్రమ్ ఐడియా? ఈ ఎలకనైతే మాత్రం ఎలకని పందికొక్కుని పట్టుకోవాలంటే ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. ఆల్రెడీ వేశారు కదండి నారు, మళ్ళీ కదా బాధ. ఈ పందికొక్కు మొత్తం ఇలాంటి వెడల్పు టబ్బల్లో వేసినవి అన్ని కూడా తొలిచి పడేసింది. అలాగే అక్కడ ఖాళీగా క్రేపర్స్ వేద్దామని అదేంటి మట్టి అంతా రెడీ చేసి టబ్స్ లో రెడీ చేసి క్రేపర్స్ విత్తనాలు పెడదాం అనుకుంటే అక్కడ కూడా తొలిచేసింది అనమాట. లాస్ట్ మొత్తం చాలా వేసాము, అన్ని ఇష్టం ఉన్నట్టు తొలిచేసి పడేసింది. ఇగో మొన్నే తీసుకొచ్చేసాము నార్లు, ఇగో చిన్న నార్లు అనమాట. నార్లు వంకాయ నార్లు వేసాం అనమాట. ఇగో తొలిచేసింది ఇష్టం ఉన్నట్టు, ఈ టబ్బలోని
ఇంకా మళ్ళీ ఇగో ఈరోజు అలా దారిలో వస్తూనే తీసుకొచ్చాను అనమాట. మళ్ళీ వేస్తున్నాం అనమాట వంకాయలు. ఇది ఎందుకంటే మనం చక్కగా ఆర్గానిక్గా పండించుకుంటే ఎంత బాగుంటుంది. మొత్తానికి దాని పేడ విరగడైంది, ఇంకా ఉన్నాయేమో చూడాలి. ఈరోజు కూడా పెడతాం మందు. ఎండి చేపలు ఈ రోజు కూడా పెడతాము. ఇంకా ఏమైనా ఉంటే అవి ఎగిరిపోతాయి. అదిగో మళ్ళీ వేయాల్సి వస్తుంది. మళ్ళీ నారు పట్టుకొని వచ్చాను నేను. ఎంత పెద్ద డబ్బులు తువ్వెత్తున్నాయి ఆ పందికొక్కలు. బాగానే వెడల్పు డబ్బులను అవి టార్గెట్ చేస్తున్నాయి. అవే కాదు, ఇదిగో ఇవి చూడండి, ఇవి ఏంటి ఆకుకూరలు వేసాం. అవి కూడా అటు సైడ్ 3 డబ్బాలను పీకేసి కదిపేసినాయి. కష్టపడి వేసాం, కదిపేసి అక్కడ కూడా. అది పందికొక్కు ఇష్టి దానివల్ల ఇప్పుడు మళ్ళీ డబల్ పని అయింది అనమాట మాకు కొంచెం. ఇవి కాకపోతే మట్టి బాగానే ఉంది, గుల్లగా, ఇబ్బంది ఏం లేదు, వేసేస్తున్నాము. మరి ఎంత చీకట్లో వేస్తున్నారు? చీకట్లో అంటే మరి ఇవి వాళ్ళు రైతులు మార్నింగ్ అనగా తీసుకొని వచ్చేస్తారు. అది వాలిపోతాయి కదా, వదిలేస్తే వాలిపోతాయి, ఆకు ఎండిపోతాయి, అదే వాలిపోయి చచ్చిపోతాయి. అందుకని ఇంకా చీకట్లోనే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడే వచ్చాం కాకినాడ నుండి, కాస్త టీ తాగేసి మొదలు పెట్టాం అనమాట. ఇవి అంటే నార్లు మట్టుకు వేసేస్తున్నాం. ఇంకా తీసుకొచ్చాం కదా, ఇందాక చూసారు కదా వీడియోలు, ఆ మొక్కలన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ నార్లు మట్టుకు వేసేస్తున్నాం, చచ్చిపోతాయని చెప్పేసి. మరి అన్ని ఇందులోకి వచ్చేస్తాయా? ఇక అన్ని టబ్బల్లోని షేర్ చేస్తాం. ఇగో ఈ టబ్బల్లో కూడా షేర్ చేస్తాం, అన్ని టబ్బల్లోని వేస్తాం. లేదు ఇక్కడ సరిపోతాయి అనుకుంటా. ఏ దమేంటి